ప్రియులారా, మనం కొన్ని దినాలుగా దేవుని రాకడ గురించి విస్తృతంగా ధ్యానిస్తూ వస్తున్నాం. కరువులు, భూకంపాలు, ఈ యుద్ధాలు ఇవన్నీ కలుగుతాయని అనేక కొత్త విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. అవన్నీ ఓకే, అవన్నీ కన్నా కూడా ఇంకా అతి కీలకమైనటువంటి సూచన ఏంటంటే ప్రజెంట్ అమెరికా, రష్యా ఏంటంటే వరల్డ్ సూపర్ పవర్ కోసం ఫైట్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యన. కాబట్టి ప్రజెంట్ వరల్డ్ సూపర్ పవర్ అమెరికా కానీ రానున్న దినాల్లో ఏమవుద్దంటే అది కాస్త రివర్స్ అయ్యి ఆయన ప్రత్యర్థి అయినటువంటి రష్యా సూపర్ పవర్గా ఎదుగుద్ది. అది ఎలాగూ అని కనుక మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 37-38 అధ్యాయాలు గోగు మాగోగు యుద్ధంలో రష్యా ఎవరెవరిని తీసుకెళ్తుందని మనం చూసాము. అసలు ఇరాక్, ఇరాను, పాకిస్తాను ఇలాగ ఏదైతే ముస్లిం కంట్రీస్ ఉన్నాయో వాటిని తీసుకుని ఇస్రాయేలీల మీదకి వెళ్తుందని చూసాం కదా. అది అలాగా మనము అది కనుక చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం లాస్ట్కి వచ్చిన చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడిన అంజూరపు కొమ్మ అయినటువంటి ఇశ్రాయేలు దేశం చిగురించడం చూసినప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉంటుందని చెప్పాం కదా. ఆ విషయమే అక్కడ ఉంటుంది. అంటే ఇశ్రాయేలు కొమ్ము చిగురుస్తుంది అని చెప్పి దాని ముందు వచనాలు చూసుకుంటే కనుక ఏం జరుగుద్దంటే ఐగుప్తును బబులోను రాజు చెరపట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. అంటే ఐగుప్తు అంటే మనకు తెలుసు ఈజిప్తు, ఇంకా బబులోన్ అంటే మనకి తెలుసు కదా ఇరాక్ ఏం చేస్తుందంటే ఈజిప్ట్ని చెరగా తీసుకెళ్ళిపోద్ది. ఈజిప్ట్ అనేది బాగా నశించిపోద్ది, అది ఇంకా జనంగా ఇంకా ఉండదు. అన్ని విధాలు ప్రపంచ రాజ్యాల మీద ఇప్పుడు ప్రజెంట్ ఈజిప్ట్ డామినేషన్ అనేది ఉంది, అది తగ్గిపోద్ది అనమాట. అది చెరగా వెళ్తుంది. అప్పుడు ఇరాక్ సపోర్ట్ తోటి రష్యా సూపర్ పవర్గా ఎదుగుద్ది అనమాట. అప్పుడు మనం గుర్తుపెట్టుకో, అప్పుడే అంజూరపు కొమ్ము అయినటువంటి అంజూరపు చెట్టు అయినటువంటి ఇశ్రాయేలు దేశం యొక్క కొమ్ము చిగురిస్తుంది. అదే అసలు రాకడికి అసలు సిసలైనటువంటి సూచన అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇది ప్రస్తుతం చూస్తుంటే ట్రంప్ చేస్తున్న పనులు దానికే దారి తీసేటట్టు ఉంది. అమెరికా సూపర్ పవర్ కాకుండా పోతే దానికి ప్రత్యర్థి అయినటువంటి రష్యా సూపర్ పవర్గా ఎదుగుద్ది. ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్రయత్నాల్లోనే రష్యా ఉంది. కనుక దేవుని రాకడ అతి సమీపంగా ఉందనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడి వాక్యములు దీవించును గాక. ఆమేన్.